నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కొన్నేళ్లే అవుతుంది. ఈ 2 సంవత్సరాలకే చేయండి అంటే ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి సర్దుకోవద్దా అనుకుని మనం చాలాసార్లు ఈ మాటలు వినుంటాం, చాలాసార్లు పలువురు చెప్పింది కూడా మనం చూసుంటాం. అయితే రేవంత్ రెడ్డి గారు నిజంగానే సర్దుకుంటుండు. ఏ విధంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఓ చిన్నపాటి ఓ చెద్దరు లెక్క ఒక పెద్ద పరద లెక్క కప్పేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కొల్లగొడతా ఉన్నాడు. కొన్ని వేల కోట్ల స్కాములకు పాల్పడతా ఉన్నాడని మనం మొదటి నుంచి నాన్ స్టాప్గా రేవంత్ రెడ్డి భాగవతాలు బయటపెట్టే ప్రయత్నంలో ఎన్నో వీడియోలు కూడా చేశాము. కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన, రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలపైన అన్నిటి పరంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కళ్ళకు కనిపించడం విత్ వీడియోస్తో సహా ఆధారాలతో సహా బయటపెట్టిన విషయాన్ని కూడా చూపించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి కొన్ని వేల కోట్లకు కుంభకోణానికి పాల్పడ్డాడు. అందులోనూ వారి కుటుంబం యొక్క పాత్ర ఎంతోగానో ఉంది. రేవంత్ రెడ్డి ఎట్లాగో అధికారంలో రానని తనకు తెలుసు. అయినా కూడా ఉన్నన్ని రోజులు మాత్రం గట్టిగా సంపాదించుకోవాలనే మంచి కంకణం కట్టుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లాంటిదంటే ఈ వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకోవాలి మీరు. రూపాయలు 5 లక్షల కోట్లు భారీ కుంభకోణం. రేవంత్ ఆయన కుటుంబం దోపిడీ. HILTP పాలసీ పేరిట అతిపెద్ద స్కామ్. ఇది పాలసీ కాదు, కాంగ్రెస్ పార్టీకి ATM. 9,295 ఎకరాల ప్రభుత్వ భూమిని అగ్వ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర. ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు, పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్. భూముల రెగ్యులరైజ్కి మేము 100% ఫీజు పెడితే రేవంత్ కేవలం 30% చెల్లించాలంటుండు. మిగతా 60 పైసలు ముఖ్యమంత్రి జేబులోకి. వెంటనే ఈ పాలసీని రద్దు చేయాలి. HILTP పాలసీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విత్ ఎవిడెన్స్తో సహా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి దినదినంగా తెలంగాణ రాష్ట్ర వ్యవస్థని కొల్లగొడతా ఉన్నాడు. నేను మొదటి నుంచి చెప్పిన, ఆయన అధికారంలో రాగానే స్టార్టింగ్ కన్నుబడిందే సొంత నియోజకవర్గ ప్రజల 3,000 ఎకరాల పైన. అక్కడ ఒక్కటి చేయలేదు, ప్రజల్ని కొట్టించిండు, రాత్రి మహిళల్ని చిత్రహింసలు పెట్టిండు. ఆ భూములు ఇచ్చేంత వరకు ప్రజలను సావగొట్టినంటే మీరు నమ్మాలి. ఆ తీరుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి గోసలు పెట్టి మరి రేవంత్ రెడ్డి నానా రకాలుగా నాచడం జరిగింది. అయితే ఇక్కడ కూడా సేమ్ ఏమని అంటున్నారు, ఇది పాలసీ కాదు, కాంగ్రెస్ వాళ్ళ యొక్క ATM. దగ్గర ఇదే పేరిట 9,295 ఎకరాల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి అగ్వ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక్క దాంట్లో వేలు పెట్టి ఆగలేదు. ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఎక్కడ వ్యవస్థ ఖాళీగా ఉంటే, ఏ భూమి ఖాళీగా ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేసుడు, అమ్మేసుడు, డబ్బులు తీసుకునుడు, వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు వీళ్ళు 5 అన్నదమ్ములు ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు హోంశాఖ రేవంత్ రెడ్డి చేతిలోనే, అన్ని శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా సీఎం గారి సైగల్లోనూ ఇటు వీళ్ళ అన్నదమ్ములు అందరూ ఏకమయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవస్థను పంచుకొని రాబందులు లెక్క పన్నులు వసూలు చేసుకుంటూ కొన్ని వేల కోట్ల ఒక కార్యక్రమాలు చేయడం, ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, లేకుంటే ఇటువంటి ప్రభుత్వ భూములు ఇక్కడ అవపడితే వాటిని రెగ్యులరైజ్ చేసి కొన్ని తక్కువ ధరలకి అమ్మే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎవరైనా భూములు దేని గురించి అమ్ముతారు? ఒక లెక్కన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోయే పరిస్థితుల్లో ఉంటే, లేకుంటే ఏదైనా కొత్త స్కీమ్ అమలు చేసే ప్రయత్నాలు ఉంటే, లేకుంటే రాష్ట్రంలో ఎవరెవరు ఏ శాఖలకు డబ్బులు సరిపోకపోయి ఉండుంటే ఆ టైంలో భూముల్ని అమ్మే ప్రయత్నాలు చేస్తారు. లేకుంటే అదే భూమిలో కంపెనీలకు లీజ్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. లేకుంటే ఆ కంపెనీలకు కూడా అమ్మేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. వీళ్ళ కోసం, వీళ్ళ స్వతహాల కోసం, వీళ్ళ సంపాదన కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇవి. వీళ్ళ సొంత డబ్బులతోటి ఏదో వీళ్ళ సొంత భూమి అయినట్టుగా వాటిని అమ్ముకునే ప్రయత్నాలు వీళ్ళవి. అందులోనూ రేవంత్ రెడ్డి ఏ స్కామ్కి పాల్పడ్డా, ఏ దొంగతనాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉట్టిగానే దొరికిపోతుండు. ఉట్టిగానే దొరికిపోతుండు. ఒకటా రెండా 9,000 కోట్ల రూపాయలు లెక్క లేకుండా సార్ గారు అమ్మేస్తేనే కొనేస్తేనే అని చేస్తూనే ఉన్నాడు. దగ్గర 9,295 ఎకరాలంటే ఏంది మిత్రులారా? అది 9,000, 10,000, 50,000, 100 కోట్లకు కూడా అమ్మే ఆస్కారం ఉంటుంది రేవంత్ రెడ్డి కార్యక్రమాలు. దగ్గర 9,295 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏ విధంగా అమ్ముతాడు? దేనికోసం అమ్ముతాడు? కానీ రేవంత్ రెడ్డి ఈ ఇష్యూలో మాత్రం కంపల్సరీగా నాకు తెలిసి జైలుకు మాత్రం పోవుడు ఖాయం. ఇక ఇప్పుడు పోకున్నా రేపు మాత్రం కావాలనే మెడకేసి చుట్టుకుంటుండే వ్యవహారం అంతా. కాంగ్రెస్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట భారీ భూ కుంభకోణం జరుగుతుందని
విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు రూపాయలు 5 లక్షల కోట్లు, సారీ మనం ఇంకా తక్కువనే చదివినాం, ఇక్కడ 5 లక్షల కోట్లు విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ ముసుగులో ఈ భారీ స్కామ్కు తెరలేపారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భూములను అతి తక్కువ ధరకు రెగ్యులరైజ్ చేసే కుట్ర జరుగుతుందని, ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాల పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కూడా జరిగాయన్న ప్రచారం జరుగుతుంది. అయితే మీరు చూడాలి మిత్రులు, దగ్గర 5 లక్షల కోట్లు విలువ చేసే భూముల్ని అమ్మే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా అంగరంగంగా మేము కంపెనీలు తీసుకొస్తున్నాం, కంపెనీ ఎస్టాబ్లిష్ కోసం ఇక్కడ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసి అమ్మేస్తున్నాం అనే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల విలువ భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద భూకుంభకోణంగా అభివర్ణించారు. ఈ విధానము ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తుల బంధువులు రియల్ ఎస్టేట్ గ్రూపుల లబ్ధి చేకూర్చేందుకు రూపొందించారని ధ్వజమెత్తారు. పారిశ్రామిక భూములు క్రమబద్ధీకరణ మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్టీపీ వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్గా మార్చడానికి రూపొందించారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం పాలసీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏటీఎం అని కూడా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అయితే నేనేమంటున్నా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే ఏం చేస్తాడు? ఒక ఓటుకు నోటు కేసులు దొరికిన ప్రధాన నిందితుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేస్తాడు? వ్యవహారాలంతా బిడిచికొట్టే కార్యక్రమాలు, ఏ ఒక్కటి కూడా ప్రజలకు మేలు చూకరించే ప్రయత్నాలు కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ పాల్పడినట్టు కూడా మనకు అవపడడం లేదు. అందుకనే రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే వెనుక గుంజే కార్యక్రమాలు. 9,295 ఎకరాలని తాకట్టు పెట్టి స్వల్ప లాభాల కోసం అమ్మి దగ్గర 5 లక్షల కోట్లకు కేసీఆర్ గారు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ అప్పుకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. చేసిన అప్పు 3 లక్షల కోట్లు అయితే వచ్చే ఆమ్దాను 50 లక్షల కోట్లు. ఆ తీరుగా ఆమ్దాను సృష్టించాడు కేసీఆర్, ఆ తీరుగా అభివృద్ధి చేశాడు, ఆ తీరుగా ముందుకు నడిపించాడు, ఆ తీరుగా బ్రహ్మాండమైన వ్యవహార శైలిని క్రియేట్ చేశాడు. కానీ ఈరోజు అట్లా కాదు, సంపాదించుకోవాలి. అధికారం అంటే సంపాదించుకోవాలి, రేవంత్ రెడ్డి అంటే సంపాదించుకోవాలి. రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారికి భూముల్ని ఎక్కడ ఏ విధంగా అమ్మితే డబ్బులు వస్తాయి ఆలోచన ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రజల్ని పరిపాలించాలి, ఎట్లా చేస్తే పరిపాలన మంచిగా సజావుగా సాగుతుంది ఆలోచన ఎక్కడ కూడా రాదు మిత్రులారా, ఎక్కడ కూడా రాదు, రాబోదు, అసలు కుదరదు. నేను చెప్పేది కదే, తెలంగాణ రాష్ట్రం ఆగమవుతున్న సమయంలో ఇప్పుడు ఇది ఆగమవుతున్న సమయం. దీన్ని ఆగం పట్టిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 9,000 ఎకరాలను మీరు అమ్మేస్తాడు చూడండి. ఎవరు అడ్డుపడినా పడకున్నా ఆ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అమ్మే తీరుతాడు. అమ్మే తీరుస్తాడు. గిట్లా ఉంది రేవంత్ రెడ్డి. దొంగతనాలు చేసే ముందు దొరుకునే వ్యవహారం రేవంత్ రెడ్డికే ఉంది. అది కానీ ఇదే విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబము రాబోయే రోజుల్లో కావాలనే చిక్కుముడి వేసుకుంటున్నారు. వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసుకొని మరి ముందుకు నిలబడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి శిక్ష మాత్రం తప్పదు. శిక్ష తప్పదు, మీరు చూస్తూనే ఉండండి.